ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సందేశ్ జరిగి అందరికీ స్వాగతం. నామి కంటే నామమే గొప్పది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకమారు తమ దివ్యోపన్యాసంలో తల్లుల మనస్సులను గురించి ఇలా తెలిపారు. ఒకమారు అనుకోకుండా శ్రీరాముని తల్లి కౌసల్య, హనుమంతుని తల్లి అంజనాదేవి, అగస్త్యుని తల్లి హవిర్భూ ఒక చోట చేరడం జరిగిందట. కౌసల్యాదేవి వారిని ఎవరమ్మా మీరు అని అడిగిందిట. దానికి ముందుగా హనుమంతుని తల్లి అంజనాదేవి, అమ్మా, లోకాలకంతా నా కుమారుని గొప్ప గురించి తెలుసు. శ్రీరామునికి సీతమ్మ జాడ గురించి తెలుసుకుని చెప్పను. పెద్ద సముద్రాన్ని లంఘించి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ నా కుమారుడు ఉంటాడు. సముద్రాన్ని లంఘించిన మహావీరుని తల్లినమ్మా నేను అందిట. వెంటనే అగస్త్యుని తల్లి హవిర్భూ, ఓహో, నీ కుమారుడు అంత గొప్ప వీరుడా అమ్మా? నీ కుమారుడు ఎగిరెగిరి దాటిన సముద్ర జలాలను నా కుమారుడు ఒక్క గుక్కలో ఔపోసను పట్టి త్రాగేశాడు. అంత గొప్ప ఉపాసకుని తల్లిని నేను, నన్ను హవిర్భూ అంటారు అందిట. శ్రీరామచంద్రుని తల్లి కౌసల్య చిరునవ్వుతో, ఓహో, మీ కుమారులు అంత గొప్పవారా? అయితే వారిరువురు నా కుమారుని నామం జపిస్తూ కదా ఆ పనులు సాధించారు. అందువల్ల ఆ గొప్పంతా నా కుమారునిదే అందిట. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీరాముడు అక్కడికి వచ్చాడట. కౌసల్యమ్మ మాటలు విని, అమ్మా, అది నా నామ మహిమ కాదు, వారి భక్తికి తార్కాణమే, వారి విజయాలు, వారే గొప్పవారు, నామి కంటే నామమే గొప్పది తల్లి అని చెప్పాడట. అందుకే మనం తరించను స్వామివారు భజనలు చేయిస్తూ రూపాన్ని పూజించడం కాక నామాన్ని జపించి నామస్మరణ ద్వారా మనకు ముక్తి మార్గాన్ని చూపారు. తల్లులకు తమ బిడ్డల గొప్పతనం ఇతరులకు చెప్పుకోవడం మహా ఇష్టంగా ఉంటుంది. అందుకే అమ్మ మనసు అన్నారు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.